In Genesis, ఆదికాండము, he is the breath of life. ఆయన ఊపిరినిచ్చినటువంటి దేవుడు. The God who spoke and everything became. మాట ద్వారా ఉనికిలోకి తెచ్చినటువంటి దేవుడు. And in Exodus, నిర్గమకాండములో he was the Passover lamb. ఆయన పస్కా పశువు. In Leviticus, లేవియాకాండములో he was our high priest. ఆయన మన ప్రధాన యాజకుడు. In Numbers, సంఖ్యాకాండములో he is fire by the night and cloud by the day. ఆయన రాత్రి అగ్ని స్తంభముగా పగలు మేఘ స్తంభముగా ఉన్నటువంటి దేవుడు. In Deuteronomy, ద్వితీయోపదేశకాండములో he is the voice that still speaks. ఆయన ఇంకా మాట్లాడుతున్నటువంటి దేవుడు. In Joshua, యెహోషువలో he is the salvation. ఆయనే రక్షణైన In దేవుడు. Judges, he న్యాయాధిపతులలో is the righteous lawgiver. ఆయన న్యాయవంతమైనటువంటి తీర్పు ఇచ్చేటువంటి In దేవుడు. Ruth, రూతు గ్రంథములో he is the kinsman redeemer. ఆయన సమీప బంధువైనటువంటి పరిహారి. In 1st and 2nd Samuel, మొదటి సమయాలు రెండో he is the సమయాల్లో trusted prophet. ఆయన నమ్మకస్తుడైనటువంటి ప్రవక్త. In Kings and Chronicles, ఆ యొక్క దినవృత్తాంతములు రాజుల he గ్రంథములో is the sovereign king. ఆయన సార్వభౌమాధికారము గల In రాజు. Ezra, ఎజ్రాలో he is the faithful restorer. ఆయన నమ్మకమైనటువంటి పునరుద్ధరించగలిగేటువంటి In వాడు. Nehemiah, నెహెమ్యాలో he is the rebuilder of walls. ఆయన గోడలను మరలా In నిర్మించేటువంటి దేవుడు. Esther, ఆ యొక్క ఎస్తేరులో he is the courage behind the curtain. ఆ యొక్క తెర వెనకాల ఉన్న ధైర్యం ఆయన. In Job, యోబులో he is the timeless redeemer. ఆయన ఎలాంటి సమయము లేకుండా మనల్ని విమోచించేటువంటి In దేవుడు. Psalms, కీర్తనలలో he is our morning song. ఆయన మన ఉదయకాలపు సంగీతమై In ఉన్నాడు. Proverbs, సామెతలలో he is the wisdom crying in the streets. ఆయన ఆ యొక్క సంత వీధులలో అరిచేటువంటి జ్ఞానమై ఉన్నాడు. In ఆ యొక్క Ecclesiastes, ప్రసంగి గ్రంథములో he is the God of time and season. ఆయన ప్రతి కాలంలో ప్రతి సమయంలో ఉండేటువంటి దేవుడు. In Song of Solomon, పరమగీతములో he is the lover of our soul. మన ఆత్మలను మనం ప్రేమించే గొప్ప ప్రియుడై In ఉన్నాడు. Isaiah, యెషయా he గ్రంథములో is the Prince of Peace. ఆయన శాంతికి సమాధానానికి In కర్త. Jeremiah, ఇర్మియా he is గ్రంథములో the weeping prophet. ఆయన కన్నీటి ప్రవక్త అయి In ఉన్నాడు. Lamentations, ఆ యొక్క విలాప he is వాక్యములలో the cry for mercy. ఆయన దయ కొరకు కరుణ కొరకు In ఏడుస్తున్నాడు. Ezekiel, యెహెజ్కేలు గ్రంథములో he is the call out of sin. ఆయన పాపం నుంచి బయటికి పిలవబడిన వ్యక్తి. In Daniel, దానియేలు he గ్రంథములో is the stranger in the fire. ఆ యొక్క అగ్నిలో అపరిచితుడిగా వచ్చిన వ్యక్తి. In Hosea, హోషేయ he గ్రంథములో is forever faithful. ఆయన నిరంతరము నమ్మకముగా ఉండేటువంటి In దేవుడు. Joel, యోవేలు he గ్రంథములో is the Spirit's outpouring power. ఆయన అందరిపైన ఆత్మాభిషేకమును In కుమ్మరించే Amos, దేవుడు. ఆమోసులో he is the God of justice. ఆయన న్యాయము తీర్చే In దేవుడు. Obadiah, ఓబద్యాలో he is the Lord who saves. ఆయన రక్షించేటువంటి దేవుడు. In Jonah, యోనా he is గ్రంథములో the great missionary God. ఆయన గొప్ప పరిచారకుడైనటువంటి In దేవుడు. Micah, మీకాలో he is the promise of peace. ఆయన శాంతికి వాగ్దానమైన In దేవుడు. Nahum, నహూము he is గ్రంథములో the strength and shield. ఆయన మనకి కవచము మన In శక్తి. Habakkuk, హబక్కుకులో he is the God of faith. ఆయన విశ్వాసము In కలిగిన దేవుడు. Zephaniah, జెఫన్యాలో he is pleading for revival. ఆయనకు ఉజ్జీవం కొరకు ప్రాధేయపడుతున్నాడు. In Haggai, హగ్గయి he గ్రంథములో restores what the lost heritage. ఏదైతే వారసత్వం పోయిందో దాన్ని మరలా పునరుద్ధరిస్తా In ఉన్నాడు. Zechariah, జకర్యా గ్రంథములో he is our fountain. ఆయన మన యొక్క నమ్మకమైనటువంటి దేవుడు. In Malachi, మలకి గ్రంథములో he is the son of righteousness. ఆయన నీతి మంతుడైనటువంటి కుమారుడై ఉన్నాడు. In Matthew, Mark, Luke, and John, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, he యోహాను is the సువార్త. God who manifested in flesh. ఆయన శరీర రీతిగా మన మధ్యలో దిగి Not వచ్చిన a దేవుడు. second person. ఆయన రెండో వ్యక్తి The కాదు. one God revealed. ఒకే ఒక దేవుడు And his name ప్రత్యక్షపరచబడ్డాడు. is Jesus. ఆయన పేరు యేసు. In the book of Acts, ఆయన అపోస్తల he is కార్యములు. the fire from heaven. ఆయన పరలోకం దిగి వచ్చిన అగ్ని. In Romans, రోమీయుల పత్రికలో he is grace. ఆయన యొక్క కృప. In Corinthians, కొరింథీయులలో he is the power of love. ఆయన యొక్క ప్రేమలో నుండి In శక్తి. Galatians, కొలస్సీయులలో he is freedom from the curse of sin. ఆ యొక్క ప్రతి యొక్క పాప శాపము నుంచి In ఆయన Ephesians, ఎఫెసీలో he is our glorious treasure. ఆయన యొక్క మహిమకరమైన నిధి ఆయన. In Philippians, ఫిలిప్పీ పత్రికలో he is the servant's heart. ఆయన పరిచారకుడైన హృదయము. In Colossians, కొలస్సీ he పత్రికలో is the fullness of Godhead. ఆయన దేవుని యొక్క సంపూర్ణతలోకి In సాగిపోయేవారు. Thessalonians, తెస్సలోనిక he పత్రికలో is the coming king. ఆయన తిరిగి వచ్చేటువంటి రాజు. 1 Timothy, Titus, and Philemon, మొదటి తిమోతి, తీతుకు, ఫిలెమోనులో he is our mediator.
ఆయన మన మధ్యవర్తి అయి and ఉన్నాడు. he's our faithful servant. ఆయన మనకు నమ్మకమైన పరిచారకుడై In ఉన్నాడు. Hebrews, హెబ్రీ పత్రికలో he is the everlasting ఆయన covenant. నిత్యము నిలుచున్న నిబంధన అయి In ఉన్నాడు. James, యాకోబు పత్రికలో he is the healer of the sick. ఆయన బలహీనలను విమోచించేటువంటి భక్తి అయి In ఉన్నాడు. 1st and 2nd Peter, మొదటి పేతురు రెండో he is పేతురులో our chief shepherd. ఆయన మన ప్రధాన కాపరై ఉన్నాడు. In 1st, 2nd, 3rd John and Jude, ఆ యొక్క మొదటి యోహాను, రెండు యోహాను, మూడో యోహాను, he is యోధా the పత్రికలో lover of his people. ఆయన తన యొక్క ప్రజలను ప్రేమించే ప్రియుడై ఉన్నాడు. And in Revelations, అదొక ప్రకటన గ్రంథములో and in Revelations, ఆ ప్రకటన గ్రంథములో he is King of Kings. ఆయన రాజులకు He is రాజు, Lord of ఆయన Lords. ప్రభువులకు He is ప్రభు, the Alpha. ఆయన He is Alpha, the Omega. ఆయన Omega, He is the beginning. ఆయన He is ఆరంభము, the end. ఆయన ముగింపు, He is the Lion. ఆయన He is సింహము, the Lamb. ఆయన The గొర్రెపిల్ల, all-conquering Christ. ఆయనే జయించే That is our దేవుడు. shepherd. ఆయనే మన And కాపరి. He is Jesus Christ, ఆయనే our Lord. మన దేవుడైన యేసు